వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా మండాలపాడులో తనని మోసం చేశారంటూ కూడా ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అయితే 7 సంవత్సరాలుగా కూడా తనను ప్రేమించి శారీరకంగా వాడుకుని ఇప్పుడు ఆ ప్రియుడు తనను పట్టించుకోవట్లేదు, వదిలేశాడంటూ కూడా ప్రియురాలు చెబుతుంది. అయితే ఇదే నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం కూడా తనకి ఆ అమ్మాయికి కొన్ని రోజుల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కూడా ప్రియుడు గోపీచంద్ ఎవరైతే ఉన్నారో తన వద్దకు రావాలని, విడాకులు తీసుకుని రావాలంటూ కూడా తనను వేధించేవాడని, అలాగే వీళ్ళిద్దరికి సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రియుడు గోపీచంద్ తన భర్తకు పంపించేయడని, ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవలు, ఘర్షణలకు దారితీసి విడాకులు కూడా అయ్యాయి. అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా తనని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఇప్పుడు తనకి ఎలాంటి సంబంధం లేదంటూ గోపీచంద్ మొహం చాటేశాడు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి ఎవరైతే ఉందో ఆ గోపీచంద్ ఇంటి ముందు కూడా ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ కూడా తన ఆవేదన కూడా గురవుతూ తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలుపుతుంది. ప్రస్తుతం వారిద్దరికి సంబంధించిన ఫొటోస్ కూడా కొన్ని తనైతే చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీరిద్దరూ 7 సంవత్సరాలుగా కూడా కలిసి ఉంటూ తనను ప్రేమించి శారీరకంగా వాడుకుని ఉన్నారని, అయితే ఎట్టకలు కొన్ని రోజుల క్రితమే తనకు మ్యారేజ్ అయిందని, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ ప్రియుడు గోపీచంద్ ఎవరైతే ఉన్నారో లేదు నా వద్దకు వచ్చేయాలంటూ కూడా అమ్మాయిని వేధించిన తర్వాత వీరిద్దరికి ఇంతకు ముందు సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి పంపడం వల్ల ఇద్దరి మధ్య గొడవలయ్యి విడాకులు తీసుకున్న తర్వాత అయితే తను ఇప్పుడు గోపీచంద్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లబోనంటూ తెగించి చెప్పాడు. దీంతో కూడా ఆమె దిక్కుతోచిన పరిస్థితుల్లో పడిపోయిందనే చెప్పొచ్చు. అయితే ఒకసారి ఆ అమ్మాయి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తుంది. తను ఏం చెప్పిందో ఒకసారి విందాం. నా పేరు త్రివేణి అన్న. నేను మాది మండాలపాడు, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. మా ఇద్దరిది ఒకటే ఊరు. నేను లవ్ చేసిన అబ్బాయిది నాది. అబ్బాయి పేరు గోపీచంద్, ఓరుగంటి. 6-7 సంవత్సరాల నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం. గత 3 సంవత్సరాలుగా మేమిద్దరం కొంచెం గొడవల్లో ఉన్నాం. దాని తర్వాత నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, వెళ్ళిపోదామని చెప్తే అబ్బాయి రానని చెప్పేశాడు. తర్వాత నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత నువ్వు ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతావు, మన ఇద్దరం వెళ్ళిపోదాం, లేదంటే ఆ అబ్బాయికి ప్రూఫ్స్ పెడతా అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత నాకు ఒక 5 months టైం ఇవ్వు, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. తర్వాత అబ్బాయికి జాండీస్ వచ్చి ఆ అబ్బాయి ఒక 1 year టైం అడిగాడు. 1 year టైం ఇచ్చిన తర్వాత కూడా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇంట్లో ప్రెజర్ ఎక్కువైంది, మన ఇద్దరం లేచిపోదామంటే నేను రాను, మీ కాస్ట్ మా కాస్ట్ వేరు అని చెప్పేసి నన్ను 7 years నుంచి యూజ్ చేసుకొని పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ నా లైఫ్లోకి ఎంటర్ అయ్యి నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని ఈ తాళి కట్టాడన్న. పెళ్ళైన 15 రోజులకు వచ్చి నాకు మెల్లో నేను ఓయే రూమ్లో ఉన్నప్పుడు తాళి కట్టాడు. ఇప్పుడు నేను కట్టలేదని చెప్తున్నాడు. పెళ్ళైన వాడికి విడాకులు ఇచ్చి నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా, మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు అబ్బాయికి పెడతా అని చెప్పేసి ఆ అబ్బాయికి ఫొటోస్ పెట్టాడు. ఫొటోస్ పెట్టిన తర్వాత మా ఇద్దరికి గొడవలు వచ్చేసి నేను విడాకులు తీసుకున్నా. విడాకులు వచ్చిన తర్వాత నేను ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత మా పెద్ద మనుషులు ఇంటికి రావడం కరెక్ట్ కాదమ్మా, ఈరోజు వెళ్ళు, రేపొద్దున ఏమన్నా ఉంటే పంచాయతీలో మాట్లాడదామని చెప్పేసి అన్నారు. సరే అని వాళ్ళ మాట ప్రకారం నేను వెళ్ళా. నాకు పంచాయతీ జరిగినా కూడా నాకు ఏం న్యాయం జరగలేదు. సరేలేని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఈ కేసు తీసుకోవడం కుదరదు, మేము తీసుకోలేము, నువ్వు పెళ్ళైన తర్వాత నువ్వు వచ్చి ఇట్లా చేస్తే నీదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. కనీసం ఆ అబ్బాయిని పిలిపించి కూడా మాట్లాడినా ఒక 5 నిమిషాలే మాట్లాడారు. ఈరోజు సిఐ గారి దగ్గరికి వెళ్ళా. సిఐ గారు కూడా కుదరదు, మేము లీగల్ లాయర్తో మాట్లాడుకోవాలి, మాట్లాడుకున్న తర్వాత ఏమేమి సెక్షన్స్ వస్తాయో అప్పుడు మేము పెడతాము ఆలోచించుకొని అని చెప్పారు. నాకు ఏదన్నా న్యాయం కావాలి. అబ్బాయి వాళ్ళు కూడా నేను ఏ రోజైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అసలు ఇంటి దగ్గర ఉండట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా మాకు తెలియదు. ఏ తప్పు చేయనోడైతే ఇంట్లోనే ఉండాలి కదా, బయటికి వెళ్ళి ఎక్కడ ఉండకూడదు కదా. ఇంట్లో వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య తప్ప ఎవరో లేరు. అందరూ ఎటు సామాన్లు చదువుకొని ఎక్కడికి వెళ్ళారో కూడా మాకు తెలియదు. పోలీస్ స్టేషన్కి అయితే వచ్చారు, కానీ నేను వద్దంటున్నాడు. నన్ను 7 years నుంచి నేను డబ్బులు పెట్టా, అన్ని విధాలుగా నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు నేను రాను, నీకు నాకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నాను.
ఎస్, మనం చూసాం కదా ఆ యువతి మనోవేదన అంతా కూడా. ఎందుకంటే తన పెళ్లికి ముందు కూడా ఇలాగ పెళ్లి చేసుకుందామని ఆ యువకుడికి చెప్పినా కూడా తను వెనకపోవడం, పెళ్లికి అంగీకరించకపోవడంతోనే తను వేరే పెళ్లి చేసుకుందని. బట్ చేసుకున్న తర్వాత కూడా గోపీచంద్ వివాదాల్లోకి తీసుకువెళ్ళడం, ఎందుకంటే కొన్ని గొడవలు సృష్టించడం, నా దగ్గరికి వస్తావా రావా అంటూ కూడా నువ్వు విడాకులు తీసుకోవాలంటూ తమను వేధించడం, తన భర్తకు ఫోటోలు పెట్టడం వల్లే నేను మళ్ళీ విడాకులు తీసుకుని వచ్చాను, వచ్చిన తర్వాత కూడా తన మొహం చాటేశాడని, తన ఇంట్లోకి తీసుకెళ్లట్లేదని, అలాగే వీళ్ళిద్దరూ కూడా ఒక హోటల్లో ఉన్నాము, తన మెడలో తాళి కూడా కట్టాడంటూ కూడా యువతి చెప్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. సో ఈ ఘటన మొత్తం కూడా మనం చూస్తున్నాము. ఆ యువతి తన వేదనంతా కూడా చెప్తుంది. అయితే ప్రస్తుతం ప్రియుడు గోపీచంద్ ఎక్కడున్నాడు, వాళ్ళ ఇంటి ముందు ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ఐకిలా ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుమల మండలం మండాలపాడు గ్రామానికి చెందిన గోపి అనే యువకుడు మరో యువతితోటి టోటల్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఇప్పుడు వాళ్ళు నివసిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు అంతకంటే ముందే ఆ యువతికి ఒక పెళ్లి అయిపోయిన తర్వాత తన భర్తతో నుండి వేరుగా ఉండాలంటూ, తనతో వస్తే తనతో మళ్ళా వివాహం చేసుకోవాలంటూ మాయమాటలు చెప్పడంతో కూడా సదరు యువతి కూడా ఆ మాటలకు ఒక్కసారిగా ఆయన నమ్మేసి బ్లైండ్ గా అగ్ని సాక్షిగా తీసుకున్నటువంటి భర్తను వదిలేసి మరలా అక్ర సంబంధంతో చక్కబెట్టుకోవాలనుకునే ఒక నేపథ్యంతో మొత్తానికైతే గోపీచంద్ అనే ఒక వ్యక్తితో సహజీవనం చేస్తూ తను కొంతకాలం నివసించింది. ఫలితంగా చూస్తుంటే తీరా మోజుదీరిన తర్వాత సంవత్సరాల తరబడి అయిన తర్వాత కూడా తీరా గోపీచంద్ తనకు వద్దు వెళ్ళిపో అని చెప్పంటూ తన అమ్మాయిని వాళ్ళ ఇంటికి గోపీచంద్ వాళ్ళ ఇంటికి రానికుండా అడ్డుపడడంతో కాకుండా కనీసం ఆ ఊర్లో తలెత్తుకోని లేకుండా చేయడంపై కూడా కుటుంబంలో కూడా కొద్దిగా అంటే యువతని కుటుంబంలో కూడా కొద్దిగా ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడి ఫలితంగా తనకు న్యాయం చేయాలంటూ పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టినా కానీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. అయితే మొత్తానికైతే త్రివేణి మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి పోలీసులకు సమాచారం అందించినా కానీ పోలీసుల నుంచి కూడా న్యాయం జరగకపోవడంతో విధులేని పరిస్థితిలో ఆ యువకుడు ఇంటి ముందు గోపీచంద్ ఇంటి ముందు త్రివేణి ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఫలితంగా చూస్తున్న వాళ్ళు గ్రామస్తులు కావచ్చు, కుల సంఘం నేతలు కావచ్చు, మొత్తానికైతే ఆ ప్రాంగణం చేరుకొని మొత్తానికి ఆ ఘటనకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగించినా కానీ గోపీచంద్ మాత్రం ససేమీరు అనడంతో మరోవైపున యువతి కూడా తనకు అంటే ఆల్రెడీ ఒకసారి ఒక అతనితో మ్యారేజ్ అయింది, తన నుంచి విడిపోయింది. మరోవైపున మళ్ళీ ఇప్పుడు ఈ అబ్బాయికి గోపీచంద్ అనే వ్యక్తితోటి మళ్ళీ వివాహిత సంబంధం పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి కూడా కలిసి ఉంటున్నారు. తీరా మోజు తీరిన తర్వాత తనను వదిలించుకునే పనిలో భాగంగానే ఈ అమ్మాయిని దూరంగా ఉంచిందనేది ప్రధాన ఆరోపణ చేస్తుంది త్రివేణి. అయితే దీనికి సంబంధించి గోపీచంద్ మాత్రం పూర్తిగా ఇప్పటివరకు ముఖం చాటేసింది. అమ్మాయి ఆందోళన చేస్తున్నా కానీ అమ్మాయి అంటే గోపీచంద్ తరపు నుంచి ఒకళ్ళు కూడా ఒకళ్ళతో పుచ్చుకొని అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పే పరిస్థితికి లేకపోవడంతో కూడా గత 2 రోజుల నుంచి కూడా యువతి ఆ ఇంటి ముందు ఆందోళన చేస్తుంది. స్థానికులు కావచ్చు, కుల సంఘం నేతలు కూడా కనీసం ఇప్పుడు జోక్యం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు పోలీసులు మాత్రం పట్టించుకోకుండా ఉండడంతో యువతి మాత్రం మౌన దీక్ష పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఘటన ఇప్పటికే ఆ గ్రామంలో కూడా హల్చల్ అవుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే పోలీసు వాళ్ళు మాత్రం మరొకసారి సాయంత్రం లోపల కూడా పిలిచి తనకు న్యాయం చేయాలని, లేకపోతే మాత్రం తను ఇంకా ఇక్కడే మిగతా కార్యక్రమానికి ఇంక ఉధృతం చేస్తానంటూ చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అఖిల, ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాము తనకి ఒకసారి మ్యారేజ్ అవ్వడము అయిన తర్వాత కూడా తననైతే మళ్ళీ విడాకులు తీసుకుని వచ్చేయడం కూడా చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే ఆ యువతి పరిస్థితి ఎటూ కాని దారిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరొకరు స్పందించి న్యాయం చేయాలి, మరో పక్కన అయితే పోలీసులు కూడా దీనిలో జోక్యం చేసుకోవట్లేదు, సహకరించట్లేదు అని కూడా ఆ యువతి మాటల్లో మనకి తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరున్నారు అక్కడ, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఏదైతే బాధిత మహిళ ఉందో ఆ మహిళకు తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆమె సపోర్ట్ ఉన్నా కానీ ప్రత్యక్షంగా అంటే వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ క్యాస్ట్ ఈక్వేషన్స్ తో కూడా ముడిపడి ఉండడంతో ఈ యొక్క గోపీచంద్ అనే వ్యక్తికి కాస్త ఆడ ఉన్నటువంటి కొద్దిగా పెద్దలు కావచ్చు, మరి కొంతమంది సహకారం అందిస్తున్నారు పరోక్షంగా. ఫలితంగానే ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరకట్లేదని కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. కుటుంబం అయితే ఈ అమ్మాయి బాధితురాలు తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబీకులు ఆమెకు సహకారం అందిస్తున్నా కానీ గోపి తరపు నుంచి మాత్రం వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా సహకారం అందించేందుకు లేదా సెటిల్మెంట్ చేసేందుకు ముందుకు రాకపోవడంతో కూడా కొద్దిగా ఆందోళన ఉధృతంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకైతే మాత్రం మహిళలతో పాటు మరి కొంతమంది స్థానిక సపోర్ట్ తోటి మాత్రం ఆ అమ్మాయి వాళ్ళ గోపి ఇంటి ముందు మౌన దీక్ష చేస్తున్నా కానీ ప్రత్యక్షంగా 4 ఆడవాళ్ళు కూడా కలిసి అక్కడ
దీక్షలో లేరు, అంటే ఆమెకి ఆందోళనకి మద్దతు తెలపట్లేదు. కానీ పరోక్షంగా మాత్రం ఆ ఊర్లో కొంతమంది మహిళలు మాత్రం ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తుండటంతో కూడా అక్కడ కొద్దిగా వాళ్ళు ఆలోచించాల్సిన విషయం అయితే నెలకొని ఉంది. అయితే పోలీసులు కూడా ఈ యొక్క విచారణకు దీనికి ఘటన సంబంధించి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది దానిపై కూడా ఒకవైపున కన్నేసి ఉంచారు. మరోవైపున మాత్రం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ఘటన సంబంధించి ఉన్న కొంతమంది గ్రామస్తులు కూడా పోలీసులకు కూడా కొద్దిగా చేరవేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఈ ఘటన మరి అంటే పోలీసులు కావచ్చు లేదా గ్రామ పెద్దలు కూడా జోక్యం చేసుకుంటే కానీ ఇది పరిష్కారం దొరికే అవకాశం అయితే మెండుగా ఉంది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఆ యువతి తన ఆవేదన మొత్తం కూడా చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తను 7 సంవత్సరాలుగా కూడా ఇద్దరు కలిసి ఉన్న తర్వాత కూడా తనకి ఆ యువకుడు వద్దంటేనే తను మ్యారేజ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఎవరైతే గోపీచంద్ ఉన్నాడో తనని వెనక్కి వచ్చేయాలంటూ కూడా వేధించడం, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా తన భర్తకు పంపించడం. సో దాంతో కూడా ఇద్దరికి గొడవ నేపథ్యంలో విడాకులు తీసుకున్నామంటూ కూడా ఆ యువత అయితే తన బాధను వ్యక్తం చేస్తుంది. బట్ ఇప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు వాళ్ళిద్దరూ హోటల్లో కలుస్తున్నాము, మేము పెళ్లి చేసుకున్నాము, నాకు తాళి కట్టాడంటూ యువతి చెప్తుంది. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు తన ఇంటికి తీసుకుపోనంటూ కూడా తెగించి చెప్పడంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నానంటూ తనకు న్యాయం చేయాలంటూ యువతి తన బాధనైతే వ్యక్తపరుస్తూ ప్రియుడు ఇంటి ముందు కూడా మౌన దీక్ష చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరో పక్కనైతే అటు పోలీసులు కూడా పూర్తిగా సహకరించడం లేదు ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే అటు యువకుడు పలుకుబడుతోనా లేదంటే ఎవరైనా అండదండలు ఉన్నాయా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే పోలీసుల సహకారం కూడా ఈ కేసులో పూర్తిగా లేదంటూ కూడా ఆ యువతి బాధపడుతుంది. మరో పక్కన ఇప్పుడే కొంతమంది గ్రామస్తుల సహకారం కూడా తనకు న్యాయం చేయాలంటూ కొంతమంది గ్రామస్తులు కుటుంబ సభ్యులు తనకి అండగా ఉండటంతో తనకి న్యాయం కావాలంటూ కూడా ప్రస్తుతం ప్రియుడు ఇంటి ముందు ఆ యువతి ఆందోళన చేస్తుంది.